రైతుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. పంట పండిన వేళ రైతన్న ఇంట ఆనందం అన్నట్టుగా తెలంగాణలో సాగు సిరి విరాజిల్లుతోంది. అప్పుల ఊబిలో ఉన్న రైతన్నను గట్టెక్కిచ్చేందుకు మన రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికల్లో దేశంలోనే అత్యంత తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడమే కాకుండా రైతులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించిన రాష్ట్రంగా కితాబు కూడా అందుకుంది. సగం అప్పు తీరితే సగం ప్రాణం లేచినట్టు 2 లక్షల రుణమాఫీతో లక్షలాది మంది రైతుల అప్పులను తొలగించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడింది రేవంత్ అన్న ప్రభుత్వం. ఇక సన్నవడ్లకు బోనస్ ప్రకటించి అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పానికి అన్ని వైపులా ప్రశంసలు వస్తున్నాయి. పొలం దున్నేవాడికి పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చేదాకా అండ అనే మాటను రైతు భరోసా, పంట నష్టం పరిహారాల రూపంలో రేవంత్ ప్రభుత్వం నిజం చేస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుంటేనే నిజమైన బంధం అన్నట్టుగా గత 10 ఏళ్ల అప్పుల భారాన్ని అధిగమించి నేడు దేశంలోని ఫ్రంట్ రన్నర్ గా తెలంగాణను నిలబెట్టిన ఘనత రేవంత్ అన్న ప్రభుత్వానికే దక్కుతుంది. రైతే రాజు అని మాటల్లోనే చెప్పడం కాదు, చేతల్లోనూ కూడా రేవంత్ అన్న పాలన నిరూపిస్తోంది.